ఏందమ్మా మీరు ఛానల్ వల్ల పిలిపించి బాగా చెప్తా ఉన్నారు, అసలు మీ సంగతి ఏందని అడిగాడ. అంటే ఏంది ఇంకా ఇంకా అరాచకం. అంటే హరీష్ రావు అంటే ఒక భయం అనేది బాగా సృష్టించి సిద్దిపేట అసెంబ్లీలో బాగా సృష్టించిండు. ఈ భయాన్ని పోగొట్టడానికి వరకే ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు ఈ కార్యాలయంలో చాలా మంది మనకు ఫోన్ చేసి చెప్పారు, అన్న మీరు ఒకసారి రారే మనం బేరిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్న సమస్య చూడండి అంటే ఈరోజు మా యొక్క జిల్లా అధికార ప్రతినిధి కొంతమంది మా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చారు. చూసినట్లయితే పరిస్థితి ఎట్లుందంటే అధ్వానంగా ఉంది. అంటే చూడడానికి మాత్రం బయట బాగానే రోడ్డు, లోపలికి అయితే మాత్రం చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఒక రోడ్డు లేదు, ఒక మోరి చక్కగా లేదు, ఒక సిమెంట్ రోడ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. ప్రజలందరికీ ఇక్కడ రోగాలు వస్తూ ఉన్నాయి దోమల ద్వారా. అంతేకాకుండా ప్రజలందరూ చెప్తా ఉన్నారు సార్ ఇక్కడ పట్టించుకోవడం లేదు, 1-2 years నుంచి మరి రావడం లేదు చూడడం లేదు చెప్పి. అంటే ఇంత అధ్వానమైన పరిస్థితి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా నువ్వు ఎక్కడో పోయి రాజకీయం చేస్తా ఉన్నావు. అసలు గెలిచినటువంటి స్థానికంగా గెలిచినటువంటి నీ యొక్క కాన్స్టిట్యూషన్ పట్టించుకోకుండా నువ్వు ఎక్కడ జరుగుతుంది నీకు లాభం ఏముంది? ముందు నువ్వు ఇక్కడ తిరుగు, ఫస్ట్ నీ చక్క పెట్టుకో. ఇప్పుడే స్టార్ట్ అయింది,